వినాయక ఎంటర్ప్రైజెస్ ఇన్ గుంటూరు మన బిజినెస్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మనకు కావాల్సిన ల్యాప్టాప్ ప్రింటర్ తీసుకోవడానికి లెనోవా షోరూమ్కి వచ్చేసాము. ఇక్కడ కొన్ని మోడల్స్ చూసేసి మనకి బడ్జెట్లో ఫ్రెండ్లీగా ఉండే ల్యాప్టాప్ ఒకటి సెలెక్ట్ చేసేసుకొని తీసుకున్నాము. హెచ్పి ప్రింటర్ కూడా తీసుకున్నాము. అంటే బిజినెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ల్యాప్టాప్ ఈ ప్రింటరు. ఎందుకంటే ల్యాప్టాప్ మోస్ట్లీ మనకి పడే కాస్ట్ స్పాట్లో చూసేసి కస్టమర్తో కాన్వర్జేషన్కి బాగుండిద్ది, క్లోజ్ చేయడానికి ఆర్డరు. అందుకనేసేసి అలా తీసుకొనేసేసి జస్ట్ నెక్స్ట్ ఏంటి అని అనుకుంటా స్టాక్ చాలా అక్కడ పంచరిగేటప్పుడు అక్కడ అన్లోడ్ చేయాల్సిన స్టాక్ అంతా ఈ షాప్లోకి తీసుకొచ్చాము. ఆ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఇంకా లేట్ అయిపోతుంది, అంటే ఇంకా ఏదో ఒకటి ఫాస్ట్గా చేయాలి అనేసి ఆ స్టాక్ కూడా అక్కడికి పంపించేద్దాం అక్కడ స్టాక్ అనేసి మొత్తం 5th ఫ్లోర్లో ఉన్న స్టాక్ చాలా చాలా ఇవాళ మా వాళ్ళు కొంచెం ఎక్కువ బాగా కష్టపడ్డారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి అక్కడ సీసీ క్యామ్ వర్క్ అవి కూడా జరుగుతూ ఉన్నాయి, ప్రొఫైల్ లైటింగ్ అని ఆ వర్క్. ఇంకా అక్కడ ఇక్కడ మా వాళ్ళు తిరుగుతా ప్లస్ 8:30కి ఇవాళ స్టాక్ అక్కడికి పంపిద్దామని చెప్తే మా వాళ్ళు కూడా అదే జోష్తో మొత్తం స్టాక్ ప్యాక్ చేసేసేసారు, ఇక్కడికి తీసుకొచ్చేసేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 9కి ఆ టైంలో ఇక్కడి నుంచి అన్లోడ్ చేసాము స్టాకు. ఈ కొత్త షాప్లోకి తీసుకొచ్చేసేసాము. ఈ కొత్త షాప్లో ఆల్మోస్ట్ లెగ్రాండ్ ఐటమ్ వచ్చేసింది. దాంతోపాటు ఈ స్ప్రింగ్ బాక్సెస్, ఆర్ఆర్ మెటల్ బాక్సులు అక్కడ ఆల్మోస్ట్ ఇక్కడికి రావాల్సిన స్టాక్ అక్కడ దింపాము. ఆ స్టాక్ మొత్తాన్ని ఇప్పుడు ఒక్క లోడ్ తీసుకొచ్చాము. ఇంకా 2-3 లోడ్స్ అక్కడి నుంచే రావాల్సి ఉన్నాయి, ఇంకా బయట నుంచి రావాల్సి ఉన్నాయి ఆ స్టాక్ మొత్తం. బట్ ఇక్కడ ఈ సీసీ క్యామ్ వర్క్ ఇలా జరుగుతూ ఉంటే ర్యాకులు అవన్నీ ఎట్లా అంటే అట్లా పెట్టేసేసి ఉన్నాము. ఈ స్టాక్ మొత్తాన్ని 5th ఫ్లోర్కి షిఫ్ట్ చేసేసి ఇక్కడ కొంచెం బాగా నీట్గా సర్దుకోవాలి. ఇంకా నాకు తెలిసి కొంచెం ఈ షాప్ రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది, చూద్దాం. అలానే తర్వాత ఓరియంట్ లైటింగ్ కూడా మొత్తం గుంటూరుకి డిస్ట్రిబ్యూషన్ మనమే. జస్ట్ ఓరియంట్ లైటింగ్ కూడా కొంత వచ్చింది, ఆ స్టాక్ కూడా ఇదిగోండి మొత్తం ఓరియంట్ లైటింగ్ కూడా దింపేసేసాము. ఇంకా రావాల్సింది ఉంది. జస్ట్ అలా ఈరోజు జరిగిపోయింది వినాయక ఎంటర్ప్రైజెస్ ఇన్ గుంటూరు.